నా జీవితంలో ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోను. వన్ ఆఫ్ ది వరస్ట్ డే. ఎందుకంటే 4 అవర్స్కి ఎర్నింగ్స్ అంటే ఏమాత్రము సరిపోవు. నేను హైదరాబాద్ వచ్చి చాలా రోజులు అన్ని యాప్లో వర్క్ చేశాను. బట్ ఇంత వరస్ట్ ఎర్నింగ్స్ ఏ యాప్లో కూడా రాలేదు. బట్ నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నానేమో ఈ షాడో ఫ్యాక్స్లో. ఇవాళ అయితే దెబ్బ వేసింది షాడో ఫ్యాక్స్. ఇప్పుడు టైం వచ్చేసరికి 6:59 అవుతుంది. డైరెక్ట్గా షాడో ఫ్యాక్స్ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నా. డైరెక్ట్ లాగిన్ చేద్దాం. ఈరోజు ఎన్ని ఆర్డర్లు వస్తాయో ఏంటో, ఎంత ఎర్నింగ్స్ వస్తాయో. ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఫుడ్ డెలివరీ, సెకండ్ బైక్ ట్యాక్సీ. లాగిన్ చేయాలంటే ఖచ్చితంగా సెల్ఫీ అయితే ఇవ్వాలి. సెల్ఫీ వెరిఫికేషన్ ఇచ్చిన తర్వాత మన ఐడి అనేది లాగిన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి సెర్చ్ ఫర్ ఆర్డర్స్ అని కనిపిస్తుందా. మన ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఫస్ట్ ఆర్డర్ రావడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. బట్ ఏ ఏరియాలో డిమాండ్ ఉంది అనేది ఇక్కడ మ్యాప్లో క్లియర్గా చూపిస్తుంది. బట్ నాకైతే ఆర్డర్ రావట్లేదు. చూద్దాం ఫస్ట్ ఆర్డర్ రావడానికి ఎంత టైం పడుతుంది అనేది. ఈ షాడో ఫ్యాక్స్ లాగిన్ చేసి అరౌండ్ 20 minutes అవుతుంది. ఫస్ట్ ఆర్డర్ అయితే ఇంకా రాలేదు. ఫస్ట్ ఆర్డర్ కోసం అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఆర్డర్స్ వచ్చిన తర్వాత చెప్తాను. లాంగ్ ఆర్డర్స్ వస్తున్నాయా, షార్ట్ ఆర్డర్స్ వస్తున్నాయా, పికప్ లొకేషన్ దూరంగా వస్తున్నాయా, దగ్గరగా వస్తున్నాయా, పర్ ఆర్డర్కి ఎంత మనీ ఇస్తున్నారు, ఆ మనీ మనకు సరిపోతాయా లేదనేది క్లియర్గా చెప్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకు కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే దొరుకుతుంది. ఏంటి ఆర్డర్స్ అయితే రావట్లేదు. యాక్చువల్లీ ఆర్డర్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తాయని చెప్పి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఎర్లీ మార్నింగ్ 7కి లాగిన్ అయ్యాను. బట్ ఆర్డర్స్ అయితే రావట్లేదు. చూద్దాం ఎంతసేపట్లో ఆర్డర్ వస్తుంది అనేది. ఆర్డర్ రా. ఇక్కడైతే రైడ్స్ రావట్లేదు. ఇక్కడ నుంచి మూవ్ అవుదాం. అయినా రైడ్స్ రాలేదంటే ఒక కంపారిజన్ చేస్తా, అది మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి మూవ్ అవుదాం. 30 నిమిషాలు అవుతుంది. ఫస్ట్ ఆర్డర్ అయితే ఇంకా రాలేదు. చిన్న కంపారిజన్ చేద్దాం. షాడో ఫ్యాక్స్తో పాటుగా నేను బైక్ ట్యాక్సీలో పాపులర్ అయిన ఊబర్ని అయితే లాగిన్ చేస్తున్నాను. ర్యాపిడో లాగిన్ చేసుకోవచ్చు, ఓలా కూడా లాగిన్ చేసుకోవచ్చు. చూద్దాం ఊబర్లో రైడ్స్ వస్తాయా రాలేదనేది. ఎందుకు ఈ కంపారిజన్ చేస్తానంటే చాలామంది ఒకే యాప్కి స్టిక్ అయిపోతారు. షాడో ఫ్యాక్స్ లేకుంటే స్విగ్గీ అని, లేకుంటే జొమాటో అని, లేకుంటే ఊబర్ అని ఒకే యాప్కి స్టిక్ అయిపోతారు. ఎప్పుడైనా సరే మనకి ఎర్నింగ్స్ ఎక్కువగా కావాలంటే ఒకే యాప్కి స్టిక్ అవ్వకూడదు. మనకి చాలా యాప్స్ ఉన్నాయి, అందులో కూడా డబ్బులు వస్తాయి. ఎందులో ఆర్డర్స్ వస్తున్నాయో తెలుసుకొని అందులో లాగిన్లో ఉంటే మనకి తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. చూడండి షాడో ఫ్యాక్స్లో 30 minutes టైం అయితే వేస్ట్ అయింది. అవునా కదా. ఎర్లీ మార్నింగ్ 7కి లేచాను. అదే 7కి లేచి బైక్ ట్యాక్సీకి వెళ్ళిపోతే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తుండే. ఈ పాటికి తక్కువ 50 నుంచి 100 రూపాయల ఎర్నింగ్స్ అయితే వస్తుండే. బట్ ఒక 30 minutes లాగిన్లో ఉండి జడ్జ్ చేయలేం కదా షాడో ఫ్యాక్స్ వేస్ట్ అని. అందుకే ఈ రోజంతా షాడో ఫ్యాక్స్లో లాగిన్లో ఉండి ఇందులో ఎర్నింగ్స్ సరిపోతున్నాయా లేదనేది మీకు చెప్తాను. ఊబర్ లాగిన్ చేసినా ఊబర్లో ఆర్డర్స్ వస్తాయా లేదనేది కూడా మీకు చూపిస్తాను. గో ఆన్లైన్. ఊబర్ అయితే ఆన్లైన్లోకి అయితే వచ్చేసాం. యాక్చువల్లీ ఊబర్లో ప్రమోషన్స్ కూడా వచ్చాయి మనకి. వావ్ అదిరిపోయింది కదా. సో ఎవరైతే ఇన్సెంటివ్స్ ఫోకస్ చేస్తారో ఇన్సెంటివ్స్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఆన్లైన్లోకి వచ్చేసాం. చూద్దాం. ఊబర్లో అయితే మనకి ఫస్ట్ రైడ్ అయితే వచ్చేసింది. యాక్చువల్లీ రైడ్ యాక్సెప్ట్ చేయాలంటే దీనిపైన ట్యాప్ చేయొచ్చు. జస్ట్ 1 kilometerకి 34 rupees అయితే ఇస్తున్నారు. ఆల్రెడీ మనం షాడో ఫ్యాక్స్ లాగిన్ చేసి ఉన్నాం. షాడో ఫ్యాక్స్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఊబర్లో వచ్చిన ఆర్డర్ అయితే తీసుకోలేదు. ఒకవేళ ఇండివిజువల్గా వచ్చుంటే ఊబర్లో వచ్చిన ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోతుండే. ఇక ఇంకెందుకు ఊబర్లో ఆర్డర్స్ వస్తున్నాయని మనకు తెలిసింది. ఇక అవసరం లేదు, ఆఫ్లైన్ అయితే పెట్టేస్తున్నాను. ఈ షాడో ఫ్యాక్స్లో కూడా మనకి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఫుడ్ డెలివరీ, ఇంకొకటి ఏంటంటే బైక్ ట్యాక్సీ. ఇక్కడ ఆన్లైన్ ఫుడ్ అని కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేస్తే మనం బైక్ ట్యాక్సీ సర్వీస్ని ఎనేబుల్ చేసి దాన్ని డిజేబుల్ అయితే చేసుకోవచ్చు. దీన్ని ఎనేబుల్ చేద్దాం. బైక్ ట్యాక్సీలో ఏమైనా ఆర్డర్ వస్తాయేమో చూద్దాం. ఫుడ్ ఆర్డర్స్ అయితే రావట్లేదు కదా. బైక్ ట్యాక్సీ ఆర్డర్స్ చూద్దాం వస్తాయా లేదా అనేది. ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇదేంటిది బైక్ ట్యాక్సీయా? యా బైక్ ట్యాక్సీ. ఇక్కడ బైక్ సింబల్ కనిపిస్తుంది చూడండి. 5 kilometerకి 73 rupees అయితే చూపిస్తుంది. వేరే వాళ్ళు అయితే తీసేసుకెళ్ళిపోయారు. ఫుడ్ ఆర్డర్స్తో పోల్చుకుంటే బైక్ ట్యాక్సీ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. మళ్ళీ బైక్ ట్యాక్సీ ఆర్డర్ అయితే వచ్చింది. 5 kilometerకే 70 rupees అయితే ఆఫర్ చేస్తున్నారు. పికప్ లొకేషన్ కూడా పక్కనే ఉంది. ఆర్డర్ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఈ ఆర్డర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఊబర్ నుంచి వస్తుంది. చూసారా
ఇక్కడ కనిపిస్తుంది, స్కిప్ చేద్దాం. బైక్ ట్యాక్సీ సర్వీస్ ఎనేబుల్ చేసిన వెంటనే 70 రూపీస్ రైడ్స్ రెండైతే వచ్చాయి. బట్ నేను ఆ 2 రైడ్స్ యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే నేను ఇద్దరం అయితే వచ్చాను. అట్ ది సేమ్ టైం ఇవాళ నేను షాడో ఫ్యాక్స్ ఫుడ్ డెలివరీ గురించి ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను, కాబట్టి బైక్ ట్యాక్సీలో ఆర్డర్ అయితే తీసుకుంటలేను. ఫుడ్ డెలివరీ అనేది చాలా లాగ్ అనిపిస్తుంది షాడో ఫ్యాక్స్లో. ఆర్డర్స్ అయితే రావట్లేదు, 40 మినిట్స్ అవుతుంది, ఆర్డర్ అయితే రాలేదు. 1 అవర్ వెయిట్ చేస్తే 1 అవర్కి ఒక్క ఆర్డర్ అయితే వచ్చింది భయ్య. ఫైనల్లీ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసిన. ఇక్కడ నుండి పికప్ లొకేషన్కి 3 కిలోమీటర్ చూపిస్తుంది. ఆర్డర్ వాల్యూ వచ్చేసరికి 50 రూపీస్. ఫస్ట్ పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఈ షాడో ఫ్యాక్స్లో నాకు నచ్చిన కొన్ని విషయాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఇందులో ఆర్డర్స్ అనేవి పికప్ లొకేషన్స్ తక్కువ దూరం అయితే ఉండవు, చాలా లాంగ్ పికప్స్ అయితే వేస్తూ ఉంటారు. పికప్ డ్రాప్ కలిపి 11-10 కిలోమీటర్ వెళ్ళినా సరే మనకు 100 రూపాయలు రాదు, 70 రూపాయలు 80 రూపాయలు ఈ అమౌంట్ అయితే వస్తుంది. అంటే యావరేజ్గా పర్ కిలోమీటర్కి వీళ్ళు 7 రూపీస్ నుంచి 8 రూపీస్ ఇస్తున్నారు. అదే బైక్ ట్యాక్సీలో పనిచేస్తే పర్ కిలోమీటర్కి 10 రూపాయలు వస్తుంది కదా. ఈ ఫుడ్ డెలివరీలో వెట్టి చాకరీ చేయాలి. ఎలా అంటారా, ఆర్డర్ రాగానే రెస్టారెంట్కి వెళ్ళాలి, ఆ రెస్టారెంట్కి వెళ్ళగానే ఫుడ్ రెడీగా ఉండదు, అక్కడ ఒక 10-15 నిమిషాలు వెయిట్ చేయాలి. ఆ ఐటమ్ పిక్ చేసుకుని డైరెక్ట్గా కస్టమర్ లొకేషన్కి వెళ్తే కస్టమర్ లొకేషన్ తప్పుగా ఉంటుంది. కొన్నిసార్లు లొకేషన్ కరెక్ట్గా ఉన్నా సరే అక్కడ అపార్ట్మెంట్లో లిఫ్ట్స్ ఉండవు, నడుచుకుంటూ పైకి వెళ్ళాలి. ఇలా ఒక రోజంతా ఫుడ్ డెలివరీ వర్క్ చేస్తే ఖచ్చితంగా టైర్డ్ అయిపోతాము. ఫైనల్లీ హోటల్ దగ్గరకు వచ్చి టిఫిన్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. సో ఏ ఐటమ్స్ ఉన్నాయో చూసుకోవాలి, చూసుకున్న తర్వాత స్వైప్ టు కలెక్ట్ చేసినామా. నెక్స్ట్ ఈ ఐటమ్స్ తీసుకున్నట్టు పెట్టేయాలి. ఓకే, కస్టమర్ అయింది. ఇక్కడ నావిగేషన్ దీనిపైన ట్యాప్ చేస్తే వస్తుంది, నావిగేషన్ అయితే ఓపెన్ అయింది. 3.5 కిలోమీటర్ చూపిస్తుంది. మీ అందరికీ నేను చాలా రోజుల నుంచి ఒకటైతే అడగాలనుకుంటున్నాను, బైక్ ట్యాక్సీలో ఎక్కువగా ఎర్నింగ్స్ వస్తాయి అని నమ్ముతున్నారా, లేకుంటే ఫుడ్ డెలివరీలో ఎక్కువ మనీ వస్తాయని నమ్ముతున్నారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే బైక్ ట్యాక్సీ అంటే మీకు ఇష్టమా, లేకుంటే ఫుడ్ డెలివరీ అంటే ఇష్టమా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే పర్సనల్గా బైక్ ట్యాక్సీ అంటేనే ఇష్టం, ఎందుకంటే ఈ బైక్ ట్యాక్సీలో హెవీ తలనొప్పి అయితే ఉండదు. కస్టమర్ని పిక్ చేసుకున్నామా, ఆయన పెట్టిన డ్రాప్ లొకేషన్కి వెళ్ళి అతన్ని డ్రాప్ చేసేసామా, అంతవరకే. బట్ ఫుడ్ డెలివరీ అలా కాదు, ఐటమ్ని పిక్ చేసుకున్నామంటే ఖచ్చితంగా కస్టమర్కి వెళ్ళి డెలివరీ చేయాలి. మధ్యలో ఆ ఆర్డర్ని క్యాన్సిల్ అయితే చేయలేము. బైక్ ట్యాక్సీలో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తాయి, ఫుడ్ డెలివరీలో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అనేవి రావు. ఒకవేళ బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ రావాలంటే డిన్నర్ టైంలో లాగిన్లో ఉండాలి, అలాగే లంచ్ టైంలో లాగిన్లో ఉంటే ఈ టైంలోనే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అనేవి వస్తాయి. ఫైనలీ సత్యసూర్య గోల్డెన్ టవర్స్, ఇదే సత్యసూర్య గోల్డెన్ టవర్స్. ఇందులోనే ఫ్లాట్ నెంబర్ 401లో వెళ్ళి మన దగ్గర ఉండే ఈ టిఫిన్ కవర్ని డెలివరీ చేయాలి. లోపలికి వెళ్ళి ఐటమ్ అయితే డెలివరీ చేద్దాం. సక్సెస్ఫుల్గా ఐటమ్ అయితే డెలివరీ చేసాం. ఈ ట్రిప్లో మనకి ఎంత అమౌంట్ వచ్చింది అనేది క్లియర్గా చూపిస్తాను. ఈ ట్రిప్లో నాకు 54 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చింది. 54 రూపాయల ఎర్నింగ్స్కి పికప్ లొకేషన్కి 3 కిలోమీటర్ వెళ్ళాను, అలాగే పికప్ లొకేషన్ నుంచి డ్రాప్ లొకేషన్కి రావడానికి ఇంకొక 3 కిలోమీటర్ అయితే వచ్చాను. టోటల్గా 6 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే 54 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఓకేనా, ఈ రోజంతా షాడో ఫ్యాక్స్లో వర్క్ చేసి ఎంత ఎర్నింగ్స్ వస్తాయో మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేద్దాము. ఆ ఆర్డర్ ఫినిష్ చేసిన వెంటనే ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. ఆర్డర్ వాల్యూ వచ్చేసరికి 84 రూపీస్, కానీ పికప్ లొకేషన్ 4 కిలోమీటర్ అయితే ఉంది. అలాగే అక్కడ నుండి డ్రాప్కి ఇంకొక 7 కిలోమీటర్ అయితే ఉంది. టోటల్గా ఈ ఆర్డర్ డెలివరీ చేసేటప్పటికి మనం 11 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేస్తాం. 11 కిలోమీటర్కి 84 రూపాయల ఎర్నింగ్స్ సరిపోతాయా? నాకైతే సరిపోవు అనిపించింది. ఈ ఆర్డర్ అనేది నేను యాక్సెప్ట్ చేయలేదు, వదిలేశాను. నా జీవితంలో మొదటి రోజు చాలా బాధపడుతున్నాను, చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. ఎందుకరా షాడో ఫ్యాక్స్ లాగిన్ చేశాను అని. ఎందుకంటే మార్నింగ్ 7 o'clockకి లాగిన్ చేశాను, ఇప్పుడు టైం 9 గంటలు అవుతుంది. దాదాపు 2 గంటల్లో నా ఎర్నింగ్స్ కనీసం 150 రూపాయలు ఉన్నా ఓకే, బట్ 54 రూపాయలు ఎర్నింగ్స్ భయ్యా. ఈ 2 గంటల్లో 54 రూపాయలు ఎర్నింగ్స్ ఏం సరిపోతాయి? మన టైం వేస్ట్, నా నిద్ర వేస్ట్, అన్నీ వేస్టే. ఆర్డర్స్ బ్యాక్ టు బ్యాక్ రావట్లేదు. ఒక ఆర్డర్ ఫినిష్ చేసిన తర్వాత 54 రూపాయలు వచ్చాయి. దాని తర్వాత ఇంకొక ఆర్డర్ వచ్చింది లాంగ్ పికప్ అని చెప్పి, ఆ ఆర్డర్ని యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఇంకొక ఆర్డర్ వచ్చింది, ఆ ఆర్డర్ని యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నా, ఆ ఆర్డర్ అనేది యాప్ గ్లిచ్ వల్ల యాక్సెప్ట్ అవ్వలేదు. సో ఇందులో ఆర్డర్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ లేవు. ఈవినింగ్ వరకు చేద్దాం, ఎలా ఉంటుందో ఈరోజు జర్నీ ఆలోచిస్తూనే భయంగా ఉంది. ఈ రామంతపూర్ ఏరియాలో అరౌండ్ ఒక 20 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అపోలో ఫార్మసీ నుంచి ఒక ఆర్డర్ అయితే వచ్చింది. ఆర్డర్ వాల్యూ వచ్చేసరికి 30 రూపీస్ అయితే చూపిస్తుంది. పికప్ లొకేషన్ 2.5 కిలోమీటర్ చూపించింది. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. ఫైనల్గా అపోలో ఫార్మసీకి అయితే వచ్చాము. ఈ లోపలే ఐటమ్స్ అయితే మనం పిక్ చేసుకోవాలి. ఈసారి ఫుడ్ డెలివరీ రాలేదు.
ఈ షాడో ఫ్యాక్స్లో ఉన్న అడ్వాంటేజ్ అదే, ఫుడ్ ఆర్డర్స్తో పాటుగా మనకి పార్సల్ ఆర్డర్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైం ఇలాంటి అపోలో హాస్పిటల్లో మెడిసిన్ డెలివరీస్ కూడా వస్తూ ఉంటాయి. ఈ షాడో ఫ్యాక్స్ అనేది చాలా కంపెనీస్తో టైఅప్ అవడం వల్ల మల్టీ ఆర్డర్స్ వస్తాయి. అందుకోసమే ఇందులో సమ్టైమ్స్ బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ ఈ రోజు అయితే నాకు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అనేవి రావట్లేదు. ఆర్డర్స్ బ్యాక్ టు బ్యాక్ రావట్లేదు అని చెప్పి ఒకవైపు తలనొప్పి వస్తూ ఉంటే, ఈ ఫార్మసీ వాళ్ళు కూడా నా టైం అంతా వేస్ట్ చేశారు. రాగానే ఐటమ్ ఇస్తే అయిపోతుంది కదా, కానీ వెయిట్ చేపిస్తున్నారు. దాదాపు ఇక్కడ 15 నిమిషాలు అయితే వెయిట్ చేయించారు. తర్వాత ఈ ఐటమ్ అయితే ఇచ్చారు. ఈ ఐటమ్ని డెలివరీ చేద్దాం. ఇక్కడ నుండి 200 మీటర్స్ మాత్రమే ఉంది, వెళ్ళిపోదాం డైరెక్ట్గా డ్రాప్ పాయింట్కి. ఫైనల్లీ కష్టం పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసాము. ఈ బిల్డింగ్లోనే G3లో ఐటమ్ అయితే డెలివరీ చేయాలి. సక్సెస్ఫుల్గా ఐటమ్ అయితే డెలివరీ చేసాం. నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. ఆ ఆర్డర్ ఫినిష్ చేసిన మరో 30 నిమిషాల తర్వాత ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. ఇది కూడా సేమ్ 30 రూపీస్ ఆర్డరే. నాకు అనిపిస్తుంది ఏంట్రా నేను హైదరాబాద్లో ఉన్నానా లేకుంటే ఏదైనా జంగిల్లో ఉన్నానా, గంటకు ఒకటి 45 నిమిషాలకు ఒక ఆర్డర్ వస్తుంది ఏంట్రా బాబోయ్ అని చెప్పి ఇవాళ అయితే లిటరలీ షాకింగ్లో ఉన్నా. ఒకవైపు షాకింగ్, మరోవైపు ఫ్రస్ట్రేషన్. ఎందుకంటే 4 అవర్స్లో మినిమం బైక్ ట్యాక్సీ చేస్తే 500 to 600 రూపీస్ ఎర్నింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. బట్ ఈ షాడో ఫ్యాక్స్ని నమ్ముకొని ఈరోజు వచ్చాను. ఎర్నింగ్స్ ఏమీ రావట్లేదు. ప్రతిరోజు బిజినెస్ ఒకేలా ఉంటుందని మనం ఎప్పుడు జడ్జ్ చేయలేము. ఫైనల్లీ పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. ఇది కూడా అపోలో ఫార్మసీ, అంటే మెడిసిన్ డెలివరీ చేయాలి. లోపలికి వెళ్ళి ఐటమ్స్ అయితే కలెక్ట్ చేసుకుందాము. లోపలికి వెళ్ళి ఆర్డర్ డీటెయిల్స్ చెప్తే సరిపోతుంది, ఐటమ్ ఇచ్చేస్తారు. ఫైనల్లీ ఐటమ్స్ పిక్ చేసుకున్నాం. ఈ ఐటమ్ని డెలివరీ చేయాలి. ఇక్కడ నుండి డ్రాప్ లొకేషన్కి జస్ట్ 200 మీటర్లు మాత్రమే ఉంది. డైరెక్ట్గా డ్రాప్ లొకేషన్కి వెళ్ళి ఈ ఐటమ్ అయితే డెలివరీ చేద్దాం. మీలో చాలామంది నన్ను అడుగుతున్నారు, అన్న షాడో ఫ్యాక్స్ బెటరా, స్విగ్గీ బెటరా, జొమాటో బెస్టా అని చెప్పి. నా సజెషన్ ఏంటంటే ఫుడ్ డెలివరీలో వర్క్ చేయాలనుకుంటే స్విగ్గీ లేదా జొమాటోలో వర్క్ చేసుకుంటే బెటర్. ఒక వారం షాడో ఫ్యాక్స్ చేయండి, మీకు మంచిగా ఎర్నింగ్స్ వస్తున్నాయి అని మీరు నమ్మితే షాడో ఫ్యాక్స్లో వర్క్ చేసుకోండి. లేదనుకుంటే స్విగ్గీ జొమాటో బెస్ట్ అని నా ఆప్షన్. ఈ ఫుడ్ డెలివరీస్ నా వల్ల కాదన్నా, నేను బైక్ ట్యాక్సీ చేసుకుంటాను. బైక్ ట్యాక్సీలో ఏ యాప్లో ఎక్కువగా ఎర్నింగ్స్ వస్తాయని నన్ను అడిగితే ర్యాపిడో, ఊబర్, ఈ 2 యాప్స్ మీ దగ్గర ఉంటే మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఓలా అంటారా, ఓలాలో ఈ మధ్యన ఏమో తెలియదు కానీ రైడ్స్ అయితే రావట్లేదు. ఫుడ్ ఆర్డర్స్ వస్తున్నాయి కానీ బైక్ ట్యాక్సీ ఆర్డర్లు అయితే అంత ఎక్కువగా రావట్లేదు. 9 నుంచి మ్యాక్సిమం 10 గంటలు, ఈ 1 గంట వరకే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తున్నాయి, తర్వాత రావట్లేదు. ఈ ర్యాపిడోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో గతంలో ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూస్తూ మీరు ఇంట్లోనే కూర్చొని ర్యాపిడో అట్ ది సేమ్ టైం ఊబర్లో కూడా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. మన ఛానల్ లింక్ నుండి జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది. యాప్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. కస్టమర్ లొకేషన్ ఫైండ్ అవుట్ అవ్వలేదు భయ్యా. Trying to reach is not available at the tone. I'm from Shada Fax, medicine delivery, madam. I have to reach the location. Beside that, That front of gate, ma'am. the last building. ఈ బిల్డింగ్లోకి వెళ్ళాలి. సక్సెస్ఫుల్గా నా దగ్గర ఉండే మెడిసిన్ కవర్ అయితే మేడం గారికి అయితే డెలివరీ చేశాను. ఇప్పటివరకు నేను షాడో ఫ్యాక్స్లో 3 hours 30 minutes అయితే లాగిన్లో ఉన్నాను. ఇప్పటి వరకు నా టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసరికి 114 రూపాయల ఎర్నింగ్స్ మాత్రమే. 3 ఆర్డర్లు ఫినిష్ చేసా. ఈ 3 ఆర్డర్లకి 114 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. అందులో నేను ట్రావెల్ చేసింది అరౌండ్ 15 కిలోమీటర్. 15 కిలోమీటర్కి 100 రూపాయల ఎర్నింగ్స్ అంటే ఏమాత్రం సరిపోవని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఈ షాడో ఫ్యాక్స్లో ఆర్డర్స్ రాకపోవడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. ఆ రీజన్స్ మీకు చెప్తాను. ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఇందులో ఫుడ్ ఆర్డర్స్ రావాలన్నా సరే, ఏ ఆర్డర్ రావాలన్నా సరే వీళ్ళకంటూ ఓన్ యాప్ లేదు. స్విగ్గీ వాళ్ళతో టైఅప్ అయ్యారు, అలాగే జొమాటో వాళ్ళతో టైఅప్ అయ్యారు. వాళ్ళు ఏమైనా ఆర్డర్స్ ఇస్తే మాత్రమే మనకైతే ఆర్డర్స్ వస్తాయి. స్విగ్గీ వాళ్ళు వాళ్ళ డెలివరీ పార్ట్నర్స్కి ఆర్డర్ ఇవ్వాలనుకుంటారు, కానీ ఇక్కడ వీళ్ళకి ఇవ్వాలని ఎందుకు అనుకుంటారు? వాళ్ళ డెలివరీ పార్ట్నర్స్ తక్కువగా ఉండి అక్కడ వాళ్ళకి ఎక్కువ ఆర్డర్లు వచ్చాయంటే అప్పుడు అందులో వచ్చే ఆర్డర్స్ని ఈ యాప్కి డైవర్ట్ అయితే చేస్తారు. మోస్ట్లీ వాళ్ళ డెలివరీ పార్ట్నర్స్కే ఆర్డర్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో అందుకోసమే ఇందులో ఆర్డర్స్ అనేవి రావట్లేదు. ఒకవేళ మీరు ఫుడ్ డెలివరీలో వర్క్ చేయాలంటే ఈ షాడో ఫ్యాక్స్ని వదిలేసి స్విగ్గీ లేదా జొమాటోలో వర్క్ చేసుకోవడం బెటర్ అని నా సజెషన్. ఈ స్విగ్గీలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, జొమాటోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలనేది నేను లాస్ట్ టైం వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ చూస్తూ మీరు ఇంట్లోనే కూర్చొని స్విగ్గీ అట్ ది సేమ్ టైం జొమాటోలో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. మన ఛానల్ లింక్ నుండి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఇక్కడ నుంచి మూవ్ అయిపోదాం. మళ్ళీ ఆర్డర్ రావాలంటే కొంచెం ఆర్డర్స్ వచ్చే ఏరియాకి వెళ్తే బెటర్ కదా, అందుకోసమే.
ఇప్పుడు టైం చూడండి 11 గంటలు 4 నిమిషాలు అయింది. టోటల్గా షాడో ఎఫెక్ట్స్ ఎర్నింగ్స్ చూపిస్తాను. ఈ ఎర్నింగ్ చూసి నేనైతే షాక్ అయ్యాను, ఖచ్చితంగా మీరు కూడా షాక్ అయ్యే ఉంటారు. 4 అవర్స్ అయితే వర్క్ చేశాను. 4 అవర్స్కి 3 ఆర్డర్స్ కంప్లీట్ చేశాను. ఈ 3 ఆర్డర్స్కి నాకు వచ్చిన ఎర్నింగ్స్ 114 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఈరోజు వన్ ఆఫ్ ది వరస్ట్ డే నా జీవితంలో. ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోను. వన్ ఆఫ్ ది వరస్ట్ డే. ఎందుకంటే 4 అవర్స్కి 100 రూపీస్ ఎర్నింగ్స్ అంటే ఏమాత్రము సరిపోవు. నేను హైదరాబాద్ వచ్చి చాలా రోజులు అన్ని యాప్లో వర్క్ చేశాను, బట్ ఇంత వరస్ట్ ఎర్నింగ్స్ ఏ యాప్లో కూడా రాలేదు. బట్ నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నానేమో ఈ షాడో ఎఫెక్ట్స్లో. ఇవాళ అయితే దెబ్బ వేసింది షాడో ఎఫెక్ట్స్. ఎర్నింగ్స్ లేవు, ఆర్డర్స్ కూడా లేవు. ప్రతిరోజు బిజినెస్ ఒకేలా ఉంటుందని మనం చెప్పలేం కదా. మన ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు హైగానే ఉంటాయి, బట్ రియాలిటీగా వర్క్ చేస్తేనే తెలుస్తుంది అంత ఎర్నింగ్స్ వస్తాయా రావా అనేది. సో అందుకోసమనే ఇవాళైతే షాడో ఎఫెక్ట్స్ అయితే చేయట్లేదుగా, వీడియో ఆపేస్తాను. రేపు మళ్ళీ ట్రై చేస్తాను. షాడో ఎఫెక్ట్స్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి ఫుడ్ డెలివరీ, ఇంకొకటి బైక్ ట్యాక్సీ. ఫుడ్ డెలివరీ ఇవాళైతే ఫెయిల్ అయిపోయింది. రేపు బైక్ ట్యాక్సీలో వర్క్ చేసి అందులో ఆర్డర్స్ వస్తున్నాయా రావట్లేదు అనేది క్లియర్గా మీకైతే చూపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది, నచ్చింది అనుకున్నా. యాక్చువల్లీ నచ్చడానికి ఏం లేదు, బట్ ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకున్నా. ఈ షాడో ఎఫెక్ట్స్లో వర్క్ ఎలా ఉంటుంది, ఆర్డర్స్ ఎలా వస్తాయి, ఆర్డర్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తాయా లేదా అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.